శౌర్య రామలక్ష్మి కోసం కడుతున్న ముడుపుని రామలక్ష్మి విసిరి కొట్టేస్తుంది. తర్వాత శౌర్య అందులో ఏం రాశాడో అని శౌర్య రాసిన చీటీని ఓపెన్ చేసి శౌర్య ముందే రామలక్ష్మి చదువుతూ ఉంటుంది. రామలక్ష్మి బాధలు తీరిపోవాలి, నా రామలక్ష్మి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని ఆ చీటీలో రాసి ఉంటే రామలక్ష్మి తన నోటితోనే చదువుతూ చాలా బాధపడుతూ ఉంటుంది. నువ్వు నీ మనసులో ఏం కోరుకుంటున్నావో నాకు తెలియదా రామా? నేను మనస్ఫూర్తిగా నీ కోరికలు నెరవేరాలనే ఇలా ముడుపు కడుతున్నాను అని శౌర్య చెప్తాడు. నువ్వు ఇలా వచ్చి ఇలా నేలపాలు చేసేసావు, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని శౌర్య చాలా బాధపడుతూ ఉంటే, అయ్యో నేను అనవసరంగా ముడుపుని కింద వేసేసానే అని రామలక్ష్మి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే పూజారి గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. పూజారి గారు నేను ఆ ముడుపుని నేలపాలు చేసేసాను, ఇప్పుడు ఏం జరుగుతుందో అని నాకు చాలా భయంగా ఉంది, చెప్పండి పంతులు గారు అని అడుగుతూ ఉంటే, నువ్వు చేసిన దానికి పరిహారం ఒకటి ఉంది అని చెప్పడంతో, పరిహారం చెప్పండి పంతులు గారు అని రామలక్ష్మి ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. ఆ కోనేటిలోకి వెళ్ళి 3 సార్లు మునిగి నువ్వు చేసిన తప్పుని చెప్పుకొని ఈ గర్భగుడి చుట్టూ కూడా 9 సార్లు అంగప్రదక్షిణ చేస్తే పరిహారం పూర్తవుతుంది, నేను చెప్పినట్లు చెయ్యమ్మా అని పూజారి గారు చెప్పడంతో అలాగేనని రామలక్ష్మి కోనేటిలో మునగటానికి వస్తుంది. అప్పుడే అస్మిత నీళ్ళల్లోకి వచ్చేసి రామలక్ష్మి ప్రాణాలు తీయటానికి కాళ్ళు పట్టి లాగేస్తూ ఉంటుంది. రామలక్ష్మి బయటికి రాలేక ప్రాణాలు పోగొట్టుకుంటూ వెలవెల్లాడుతూ ఉంటే మాటిమాటికి పైకి లోపలికి వస్తూ ఉంటే అప్పుడే అటుగా వెళ్తున్న శౌర్య రామలక్ష్మిని చూస్తూ ఉంటాడు. రామ అని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు.